హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్స్ ఛానల్. ఇవాళ మనం చిక్కుడుగాయ టమాటా చేసుకోబోతున్నాము. అందుకు కావాల్సిన పదార్థాలు: చిక్కుడుగాయ ఆల్రెడీ చుంచి ఉడకబెట్టుకొని బౌల్లో ఒక స్ట్రైనర్లోకి తీసుకున్నానండి. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. అలానే కొంచెం మెంతెం కూర, ఇంకా కొత్తిమీర వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది బాగా వేగాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో టమాటో వేసుకుందాం. ఇవి మిక్స్ అయ్యాయండి. దీంట్లోనే మెంతెం కూర, కొత్తిమీర వేసేసుకున్నాము. మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కుడుకాయ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పు వేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టిద్దాం. ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు కాస్త కారం, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం వేసినాక కూడా క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి, కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయ్యండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.